ఒక మంచి మెసేజ్ ఏంటంటే సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అనేది మనందరికీ తెలుసు. భారతదేశం ఎంత మంచిది, యుద్ధం సమయంలో అందరికి కూడా శాంతి వచనాలు చెప్తూ అందరికి కూడా శాంతిగా ఉండమని చెప్పి అందరితో మంచి సంబంధాలు పెంపొందించుకుంటూ ఉన్న భారతదేశం సందేశం ఇస్తే సారే షహరో మే అచ్చా విశాఖపట్నం హమారా అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని సిటీస్ కన్నా విశాఖపట్నం మత సామరస్యం మారుపేరుగా ఉంది. కాబట్టి దేశం కూడా మత సామరస్యం మారుపేరుగా ఉన్న ఇటువంటి మంచి వాతావరణంలో ఫారెన్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మన దేశం గురించి ఎంత గొప్పగా వాళ్ళు మెసేజ్ తీసుకెళ్తారంటే ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఒకసారి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ పార్లమెంట్లో మాట్లాడినప్పుడు అక్కడ కొంతమంది స్టూడెంట్స్ పార్లమెంట్ మెంబర్లుగా కూడా ఉన్నారు మన విశాఖపట్నంలో ఇక్కడ చదువుకున్న వాళ్ళు. అంటే మన యొక్క విద్య యొక్క విలువ, విద్య యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది, అలాగే ఇక్కడ ఉన్న ఫ్రెండ్షిప్, మత సామరస్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి మెసేజ్ వెళ్తుందంటే నిజంగా ఇది ఆదర్శనీయం. కాబట్టి ఇటువంటి ఇఫ్తార్ పార్టీ వల్ల ఏమవుతుందంటే ఇది ఒక మత కోణంలో చూడకుండా మీరు ఇఫ్తార్ పార్టీ అనేసరికి దాదాపు 1150 మంది స్టూడెంట్స్, ఫారెన్ స్టూడెంట్స్ ప్రపంచంలో ఉన్న దాదాపు ఎన్నో కంట్రీస్ నుండి వచ్చే లేడీస్, జెంట్స్ వాళ్ళందరూ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ నుండి వెళ్ళి వాళ్ళ కంట్రీల్లో భారతదేశం కల్చర్ ఎంత మంచిది, భారతదేశంలో ప్రజలు ఎంత మంచి వాళ్ళు, భారతదేశంలో మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారని చెప్తే అది తరతరాలుగా మన రాబోయే జనరేషన్కి ఇప్పుడు మన స్టూడెంట్స్ వెళ్ళి ఫారెన్లో చదువుకునే వాళ్ళందరూ కూడా ఎంత మంచి మెసేజ్ వెళ్తుందంటే చిన్న విషయంగా ఇది కనబడినా కూడా సూక్ష్మంగా చూస్తే కనుక ఇది చాలా మంచి సందేశం. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న మిత్రుడు ఖాజా రహమతుల్లా గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే ఇక ముస్లిం స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మరింత మంచి కార్యక్రమం ఎలా చేస్తూ ఉండాలని, దానికి మీ అందరూ కూడా మా తోడ్పాటు ఎప్పుడు కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీరు ఇచ్చిన కదలి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్.